కాకినాడ జిల్లాలో చిన్న భద్రాచలం అని పిలిచే ఒక అందమైన రామాలయం ఉందని మీకు తెలుసా? హలో స్పార్కల్స్, ఇవాళ మీ స్పార్కల్ డవ్ మీ అందరినీ ఆంధ్రప్రదేశ్లో కాకినాడ దగ్గర ఉన్న గొల్లల మామిడాడ విలేజ్లో ఈ ఫేమస్ కోదండరామస్వామి టెంపుల్కి తీసుకెళ్తుంది. ఈ టెంపుల్ని 1889లో ద్వారంపూడి సుబ్బిరెడ్డి, రామిరెడ్డి అనే ఇద్దరు అన్నదమ్ములు నిర్మించారు. ఈ టెంపుల్కి 2 అద్భుతమైన గోపురాలు ఉన్నాయి. గోపురం పైకి వెళ్ళాక అక్కడి నుంచి కనిపించే వ్యూ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ టెంపుల్కి ఇంకో మెయిన్ అట్రాక్షన్ అద్దాల మండపం. ఇక్కడికి వచ్చే భక్తులు తప్పకుండా చూడాల్సిన ప్లేస్ ఇది. ఈ టెంపుల్ని భక్తులు ప్రేమగా చిన్న భద్రాద్రి అని కూడా పిలుస్తారు, ఎందుకంటే ఇక్కడ శ్రీరాముడి రూపం అండ్ ఆలయ నిర్మాణం భద్రాచలం టెంపుల్ని గుర్తు చేస్తాయి. ఇక్కడ గోడలపై అండ్ గోపురాలపై రామాయణం, మహాభారతం, భాగవతం కథలను చూపించే అద్భుతమైన ఆర్కిటెక్చర్ కనిపిస్తుంది. మా దర్శనం అయిపోయాక పక్కనే ఉన్న కోనేరు దగ్గర ఆ గ్రీనరీ మధ్యలో మా ఫ్యామిలీ అంతా కలిసి లంచ్ చేశాం. ఏదేమైనా వీకెండ్స్లో ఇలాంటి కామ్ అండ్ పీస్ఫుల్ ప్లేసెస్ని విజిట్ చేస్తే మన బిజీ లైఫ్స్ నుంచి బ్రేక్ వచ్చి మైండ్ రిలాక్స్ అవుతుంది.